నమస్కారం తనుష్క గారు. నమస్కారం అండి. సో, ఒకతను బాగా చదువుకున్నాడు. అతనికి ఉద్యోగం రాలేదు. మీ దగ్గరికొచ్చిన తర్వాతనే ఉద్యోగం వచ్చింది అని జెప్పేసి ఒక క్లయింట్ అయితే చెప్పడం అయితే జరిగింది మేడం. అవునండి. సో, మీ దగ్గరికి ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? ఏంటి అనేది ఒకసారి ఆయన్నే అడిగి తెలుసుకుందాం. ఓకే అండి. హలో. అమ్మ నమస్తే. నేను ముఖేష్‌ని మాట్లాడుతున్నా మాగ్నా టీవీ నుంచి. ఓకే. ఓకే సార్. ఆ! మేము తనుష్క మేడం దగ్గర తీసుకున్నట్టే మేము చెప్పాలనుకుంటున్నాం సార్ మేము. అదే. నాకు నిన్నొచ్చింది ఈ నంబరు. ఏంటి అసలు నిజంగా తనుష్క మేడం దగ్గరికి మీరెళ్ళిన తర్వాత మీ అబ్బాయికి లేదు సార్. జాబ్ నేను నేరుగా డైరెక్ట్ గా నేను కలవలేదు సార్. ఫోన్ ద్వారా నుంచే మేము కన్సల్ట్ అయ్యాము మేము ఓకే. మేడం దగ్గర. ఇంతకు ముందు మేడం దగ్గర మేము రెమెడీస్ తీసుకున్నాము. మా ఆయన ల్యాండ్ ప్రాబ్లం ఉంటే అది క్లియర్ చేసుకోవడానికని మేము చేసుకున్నామండి. ఓకే. చేసుకున్న తర్వాత ఇప్పుడు మా తమ్ముడు అబ్బాయి గోపీనాథ్ అబ్బాయి కోసం నేను తీసుకోవాల్సి వచ్చింది సార్. ఎందుకంటే ఆయన అబ్బాయి 2 ఏళ్లుగా దగ్గర 3 years అవుతుంది సార్. ఆ అబ్బాయికి జాబే లేకుండా ఉన్నారు. ఓకే. ఫస్ట్ జాబ్ చేస్తా మధ్యలో ఆపేశారు. జాబ్ లేదు అబ్బాయికి. హ్మ్. మేడం దగ్గర నేను అడిగాను, చూపించాను, అన్ని చెప్పారు. మేడం చూశారు. హ్మ్. చూసి రెమెడీస్ చెప్పారు. మేడం చేయమని చెప్పారు. ఓకే. చేసిన 1 వీక్ అబ్బాయి పూజ చేశాడు సార్. పూజ చేసిన 11 days తర్వాతనే అబ్బాయికి అదే రోజే వచ్చింది సార్. కంప్లీట్ అయిపోయిన రోజే వచ్చింది సార్ అబ్బాయికి ఉద్యోగం. ఓకే. అబ్బాయి ఎక్కడ కావాలని ప్లేస్మెంట్ ఎక్కడ కావాలనుకున్నాడో అక్కడే వచ్చింది సార్ అబ్బాయికి. ఓకే. నిజంగా మేడం ఇచ్చిన రెమెడీ అంతలా పనిచేసిందంటారా? రియల్లీ అండి సార్, రియల్లీ. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే సార్. మా హస్బెండ్ ల్యాండ్ ప్రాబ్లమ్ తో ఉన్నాము. ఓకే. అది బాగా అయింది సార్. మాకు అది వెంటనే ఆ పూజ చేసిన వెంటనే మరుసటి రోజే అదే అయింది. అట్లే మా తమ్ముడికి కూడా ఇలా చేయరా, 3 years నుంచి జాబ్ లేకుండా ఉన్నావు, ఇట్లా ఒకసారి మేడం ని కన్సల్ట్ చేస్తే బాగుంటుంది అని నేనే రికమెండ్ చేశాను. హ్మ్. చేసిన తర్వాత ఇప్పుడు అబ్బాయి చేశాడు సార్. చేసిన ఆ రోజే సార్ చేసిన కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు ఈవినింగ్ అబ్బాయికి జాబ్ కన్ఫర్మ్ అయింది సార్. సో మేడంని మీరు డైరెక్ట్‌గా ఇలా వీడియోస్ చూసి అప్రోచ్ అయ్యారా ఎలా అన్నట్టు? అవును సార్. వీడియో చూసి అప్లోడ్ అయ్యాం సార్ మేము. ఓకే. సో మేడం ఎన్ని రోజులు మీకు రెమెడీ చెప్పారు? ఆ రెమెడీ తర్వాత 11 days సార్. 11 11 డేస్. days సార్. 11 డేస్‌లోనే మీకు ఫలితం వచ్చేసింది. కంపల్సరీగా వచ్చింది సార్ అబ్బాయికి. ఓకే. సో ఆ. మొత్తానికి ఇప్పుడు మీరంతా హ్యాపీ అమ్మా? అబ్బాయి జాబ్ విషయం హ్యాపీ గాని సార్. అబ్బాయికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. అదే అబ్బాయి వచ్చి జాబ్ లో ఉన్నారు సార్ అబ్బాయి ఇప్పుడు. హ్మ్. అందుకని నేను నేను చెప్తాను మేడం మాట్లాడితే, మేడం ని మాట్లాడు అక్క అన్నారు నన్ను. హ్మ్. అడిగితే మేడం అడుగుతారు, మేడం కి మీరు చెప్పక్క, నువ్వు ఈ రోజు వచ్చిందే చెప్పక్క అని చెప్పారు సార్. ఓకే. సో అందుకని చేసిన 11 days కే సార్. ఆ రోజు 11 days అయిపోయి కంప్లీట్ అయింది సార్ పూజ. తర్వాతనే వెంటనే జాబ్ వచ్చింది సార్ అబ్బాయికి. సో అబ్బాయి ఏ ప్లేస్మెంట్ ఎక్కడ కావాలనుకుంటున్నాడో అక్కడే వచ్చింది సార్ అబ్బాయికి. అది సో హ్యాపీగా ఉంది సార్ మాకు. మేడం మీదగా మాకు అంత ఇదిగా నమ్మకం ఏర్పడింది సార్ మాకు. ఓకే. సో మేడం మాట్లాడిన తీరు గానివ్వండి, చెప్పిన పరిహారం గానివ్వండి మీకు ఎలా అనిపించింది మేడం? పక్కాగా అవుతుంది సార్. ఆ మేడం చెప్పిన తర్వాత అయితే జరగకుండా అనేది ఏం లేదు సార్. హ్మ్. నేను ఇదే అని కాదు, మా సిస్టర్స్ డాటర్ కూడా మ్యారేజ్ కాకుంటే మా సిస్టర్ డాటర్ కూడా నేను రెమెడీస్ తీసుకున్నాను. ఓకే. 25 years అయింది సార్. అమ్మాయి 25 years అవుతుంది మ్యారేజ్ అవ్వకుండా ఉండింది సార్. మ్యారేజ్ అవ్వలేదు అలా అని అనుకున్నాం. మేడం ని కన్సల్ట్ అయిన తర్వాత మేడం ఇచ్చారు, రెమెడీ ఇచ్చారు. ఆ పూజ కంప్లీట్ అవ్వే లోపల 1 month లోపల అమ్మాయికి ఎంగేజ్మెంట్, మ్యారేజ్ కూడా అయిపోయింది సార్. ఓకే. అసలు మిరాకిల్ అసలు ఇది. రియల్లీ సార్. Yes. అందుకే సార్ ఫస్ట్ మాది, సెకండ్ మా పాపది చూసాకే మా తమ్ముడికి ఇచ్చాను సార్ నేను హ్మ్. మేడం దగ్గర. అది పక్కాగా బాగా జరిగింది సార్ అబ్బాయి. అది మటుకు మాకు అన్ని మేడం వచ్చి ఇచ్చిన రెమెడీస్ కరెక్ట్ గా ఫాలో అయ్యామంటే కంపల్సరిగా ఉండదు, ఫెయిల్యూర్ అనేది లేదు సార్. సక్సెస్ సార్, ఎవ్రీథింగ్ సక్సెస్ సార్. సో ఇప్పుడు మన మాట చాలా మంది వింటున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? ఏదైనా సార్ ఉండొచ్చు సార్, ఏదైనా ఉడుదుడుకులు ఉండొచ్చు, కానీ లేదని చెప్పట్లేదు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే మేడం దగ్గర తీసుకోండి. కంపల్సరిగా మేడం చెప్పిన సజెషన్స్ మనం పాటించామంటే కంపల్సరిగా అన్ని సక్సెస్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. కంపల్సరీ 100కి 100% సక్సెస్ అవుతుంది సార్. అవ్వకుండా అనేది ఫెయిల్యూర్ అనేది లేదు సార్ మేడం దగ్గర. థ్యాంక్ యూ అమ్మా. మేము చూసుకున్నాం కాబట్టి మేము చెప్తున్నాం సార్ ఖచ్చితంగా. షూర్. థ్యాంక్ యూ అమ్మా. మీ ఫీడ్బ్యాక్ ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. సో మొత్తానికి ఒక జాబ్ విషయంలో మీరు ఇచ్చిన రెమెడీ 11 రోజుల్లో వచ్చిందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంత పవర్ఫుల్ రెమెడీస్ ఉంటాయి మీ దగ్గర? అవునండి. ఇప్పుడు వీళ్ళకి వచ్చి మే మంత్ ఎండింగ్ లో వాళ్ళకి పూజ బాక్స్ అనేది వెళ్ళింది. యాక్చువల్గా వీళ్ళకి వచ్చి 1 monthలో పూజ స్టార్ట్ చేసాం. కానీ ఏంటంటే ఆ బాక్స్ వెళ్ళి వాళ్ళ ఒక ప్రాసెస్, ఆ మెటీరియల్ ఉంటాయి.
వాళ్ళ స్టార్ట్ చేసిన 11th డే పూజ ఎండింగ్ రోజే వాళ్ళకి అసలు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఇప్పుడు వాళ్ళకి కొంచెం వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళకి హెల్త్ బాగుండట్లేదు, తను చూసుకోవాలి. సో అలా ఉన్నప్పుడు తనకు ఎక్కడ తన ఏ సిటీలో ఉన్నారో అక్కడే జాబ్ రావాలని అనుకున్నారు. తను ఐటీ ఫీల్డ్లో ఉన్నారు ఇంత ముందుగా. అయితే కానీ తను ఏంటంటే అసలు తనకు ఈ 3 yearsలో జాబ్ లేకుండా చాలా సఫర్ అయ్యి తర్వాత వేరే సిటీలో వచ్చింది అదే రోజు. కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా అంటే జస్ట్ మళ్ళీ ఏంటంటే లేదండి మీరు అనుకున్న ప్లేస్ అంటే మీరు ఎక్కడ ప్రాపర్ ప్రెసెంట్ ఎక్కడ ఉంటారో అక్కడే మీకు కన్ఫర్మ్ అయింది అని చెప్పగానే ఇంకా షాక్ అయింది ఆయన. అంటే నేను ఒకటే అన్నాను, లేదు గోపి మీరు నాతో మీరు మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ కావాలా జాబ్ అని అడిగారంటే, లేదు మేడం మేము ఉన్న దగ్గరే మాకు కావాలని అనుకుని నేను మీకు చెప్పాను. నాకు ఆ రోజు ఈవినింగ్ వరకు వేరే సిటీలో వేశారు, కానీ నేనేం సరే పర్వాలేదు కాంప్రమైజ్ అయ్యాను, ఎందుకంటే జాబ్ వస్తే చాలు, 3 yearsగా జాబ్ లేదు, వస్తే చాలు అనుకున్నాను. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తను కాల్ చేసి, లేదండి మీరు ఉన్న దగ్గర ఇప్పుడు మీరు ఎక్కడైతే మీరు అసలు రెజ్యూమ్ది ఎక్కడ పెట్టారో సో మీకు అక్కడ కంపెనీలోనే వచ్చేసింది, మీకు ఆ బ్రాంచ్కే వెళ్ళాలి, మీరు అక్కడే ఉండాలి అని చెప్తే తను ఇంకా చాలా అసలు డబుల్ ప్రమోషన్ వచ్చినట్టుగా సాటిస్ఫాక్షన్ ఆయనకు. ఎందుకంటే ఇప్పుడు మనకు అనుకున్న ప్లేస్ ఇప్పుడు తనకు చెన్నైలో జాబ్ వచ్చింది అనే దానికంటే తను ఉన్న ప్లేస్ కోయంబత్తూర్. సో వాళ్ళ బ్రదర్ ఉండేది, బట్ కోయంబత్తూర్లోనే జాబ్ రావడం ఇంకా మిరాకిల్ ఆయనకు అసలు. అది అదే రోజు, అది కూడా కంప్లీట్ ఆ పూజ అయ్యే అదే రోజు తను ఫోన్ చేసి నాకు అసలు ఫస్ట్ వాళ్ళ సిస్టర్ ఏం చేశారు, ఫస్ట్ నువ్వు మేడంకే చెప్పు జాబ్ వచ్చిన విషయం, ఫస్ట్ ఆమె చెప్పు. నాకు ఆ మెసేజ్ కూడా తను పెట్టి ఉన్నారు. మళ్ళీ నాతో లైన్లో కూడా అసలు చెప్పారు, మళ్ళీ లైన్లో నేను రావచ్చు మాట్లాడవచ్చామని కూడా మళ్ళీ మెసేజ్ పెట్టిండు ఆయన. అంటే నేను వేరే అపాయింట్మెంట్లో ఉన్నాను, మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళాను. నేను వెళ్తే మళ్ళీ మరిక మేడం నాకు జాబ్ వచ్చింది, అసలు మీకే చెప్పమన్నారు అక్క అయితే ఫస్ట్ అట్లా అని చెప్తే సరే చాలా సంతోషం అన్నాను. తను కూడా ఇప్పుడు జాబ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ సిస్టరే మాట్లాడారు, ఇప్పుడు వర్క్లో ఉంటారు కదా. సో మొత్తానికి ఒక జాబ్ రానిటువంటి వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అయితే 11 రోజుల్లో జాబ్ అనేది కోరుకున్న జాబ్ రావడం అనేది నిజంగా మిరాకిల్ మేడం. మీరు ఇచ్చే రెమెడీస్ చాలా పవర్ఫుల్ అని చెప్పి బయట విన్నాను, సో ఇప్పుడు నేను విన్నాను కూడా. సో నిజంగా ఎవరైనా జాబ్ లేని వారు మిమ్మల్ని అప్రోచ్ అయితే కూడా మంచి రిజల్ట్ ఉంటుందని కూడా నేను కోరుకుంటున్నాను. అవునండి, తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, ఉద్యోగం లేని వారు ఎవరైనా కూడా తనుష్క గారు ఇచ్చే రెమెడీ ఫాలో అయితే ఖచ్చితంగా మనకు కోరుకున్న జాబ్ని పొందవచ్చని మేడం చెప్తున్నారు. మేడంని వ్యక్తిగతంగా కలవాలనుకుంటే మాత్రం కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ.